ఈ లెక్చర్లో ఈ 3 పదాల మీనింగ్స్ ఏంటియో మనం చూద్దాం. ఒకటి బోక్స్ కాంపౌండ్, హైడ్రేషన్ అండ్ లీచింగ్. ఈ సిమెంట్ ఫార్మ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ రా మెటీరియల్స్ని మిక్స్ చేసి హీట్ చేసినప్పుడు మనకు ఈ బోక్స్ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇందులో మేజర్గా మనకు 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి C3A, C3S, C2S అండ్ C4AF. ఇది ట్రైకాల్షియం సిలికేట్, డైకాల్షియం సిలికేట్, ట్రైకాల్షియం అల్యూమినేట్ అండ్ టెట్రాకాల్షియం అల్యూమినోఫెర్రేట్. ఇప్పుడు మనం హైడ్రేషన్ అంటే ఏంటో చూద్దాం. హైడ్రేషన్ అంటే సిమెంట్ అనేది వాటర్తో రియాక్షన్ జరపడాన్నే మనం హైడ్రేషన్ అంటాం. అయితే ఈ హైడ్రేషన్ అనేది ఈ ఒక్కొక్క కాంపోనెంట్ అనేది ఒక్కొక్క టైం డ్యూరేషన్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ C3A అండ్ C4AF కాంపోనెంట్స్ అనేటివి ఇట్ స్టార్ట్ రియాక్టింగ్ విత్ ది సిమెంట్ అండ్ వాటర్ వితిన్ ది ఫస్ట్ 24 అవర్స్. అంటే ఈ 24 అవర్స్లో ఈ C3A అండ్ C4AF కాంపోనెంట్స్ అనేటివి హైడ్రేషన్ జరుపుతాయి. బట్ ఫర్ C3S ఇట్ టేక్స్ 1 week ఫర్ C3S టు రియాక్ట్ విత్ వాటర్. అండ్ C2S అనేది 1 year టైం తీసుకొని 1 yearలో హైడ్రేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. మీన్స్ సిమెంట్కి ఇనిషియల్గా మనకు 90 to 95% ఆఫ్ ది స్ట్రెంత్ అనేది మనకు 1 monthలోనే వస్తే, బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ద రేట్ ఆఫ్ గెయిన్ ఆఫ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోయి అల్టిమేట్లీ ఇట్ విల్ డెవలప్ స్ట్రెంత్ ఓవర్ టైమ్, మీన్స్ ఆఫ్టర్ 1 year అండ్ సో ఆన్ ది స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్ అనేది ఈ లీచింగ్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఎర్లీ స్ట్రెంత్ అనేది C3S నుంచి వస్తుంది అండ్ లేటర్ స్ట్రెంత్ అనేది C2S నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ C3S లేదంటే C2S అనేది మనకు వాటర్తో రియాక్ట్ అయినప్పుడు CSH అనే జెల్ని ఫామ్ చేస్తుంది. దీంతోపాటు బై ప్రోడక్ట్గా కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒక అడిషనల్ ప్రోడక్ట్ని కూడా ఇది ఫామ్ చేస్తుంది. అయితే ఈ CSH కాల్షియం సిలికేట్ హైడ్రేట్ జెల్ దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ ద సిమెంటీషియస్ ప్రాపర్టీ అండ్ ఇట్ పొసెస్ ది బైండింగ్ ప్రాపర్టీ. సో దిస్ బైండింగ్ ప్రాపర్టీ వల్లనే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి బైండ్ అయ్యి మనకు కాంక్రీట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫంక్షన్స్ అనేటివి చూద్దాం. ఫంక్షన్స్ అనడం కంటే దీని ఉండడం వల్ల మనకు అడ్వాంటేజెస్ తక్కువ ఉన్న డిసడ్వాంటేజెసే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఇట్ ఈస్ ద వాటర్ సాల్యుబుల్ కాంపౌండ్. ఎప్పుడైతే ఇది వాటర్తో కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుందో ఇట్ లీచెస్ అవుట్. అంటే ఇది కంప్లీట్గా వాటర్లో డిజాల్వ్ అయిపోయి ఇట్ మేక్స్ ది కాంక్రీట్ పోరస్. సో దట్స్ వై I put this picture of concrete to understand the porous nature of the concrete. ఈ porous nature అనేది మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ నుంచే వస్తుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఈ C3S మనకు ఎక్కువ ఉంటే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. ఈ C2S అనేది కంపారిటివ్లీ ఇట్ ప్రొడ్యూసెస్ లెస్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో దట్స్ వై ఎస్పెషల్లీ ఫర్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ లైక్ డ్యామ్స్, బ్రిడ్జెస్ ఎక్సెట్రా వాటిల్లో మనం లో హీట్ సిమెంట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే లో హీట్ సిమెంట్లో మనకు ప్రోగ్రెసివ్ అంటే స్ట్రెంత్ అనేది లేటర్ డెవలప్మెంట్ స్ట్రెంత్ అనేది ఎక్కువ అవ్వడానికి, హీట్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ C2S కాంపోనెంట్ అనేది ఎక్కువ ఉన్న సిమెంట్ని యూజ్ చేస్తాం. సో అప్పుడేమవుతుంది అంటే ఈ C2S వల్ల కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అయ్యి అప్పుడు ఈ పోరస్ నేచర్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం స్ట్రెంత్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకు ఓన్లీ అడ్వాంటేజ్ దీనివల్ల ఏముంది అంటే ఇట్ గివ్స్ ద బేసిసిటీ టు ది స్ట్రక్చర్. అంటే దీని pH అనేది ఇట్ ఈస్ మోర్ దెన్ 7 అండ్ ఇట్ ఈస్ ఆల్కలైన్ ఇన్ నేచర్. సో దట్స్ వై ఇట్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ది కరోజన్. స్టీల్ కరోజివ్ నేచర్ కాబట్టి ఇట్ విల్ ఆఫర్ రెసిస్టెన్స్ టు ది corrosion. This is the main advantage of this calcium hydroxide. Thank you.